నందమూరి బాలకృష్ణ మరోసారి మాస్ హిట్ కోసం సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ కథ బాలయ్యకు నచ్చేసిందట. నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. వీరసింహారెడ్డితో సూపర్ హిట్ అందించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మరో భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల గోపీచంద్ చెప్పిన కథ బాలయ్యను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. బాలయ్య పుట్టినరోజైన జూన్ 10న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గోపీచంద్ ఇటీవల సన్నీ డియోల్తో హిట్ కొట్టిన ఊపులో ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అఖండ 2 తర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. మాస్ ప్రేక్షకులను అలరించేలా గోపీచంద్ ఈ సినిమాని రూపొందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే నైజాం ఏరియాలో ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. ఆయన తాజా చిత్రం హరిహర వీరమల్లు కోసం నైజాంలో భారీ డిమాండ్ వినిపిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. పవన్ కళ్యాణ్ సినిమాకు నైజాం ఏరియా ఎప్పుడూ బంగారు బాట. హరిహర వీరమల్లు చిత్రం కోసం ఈ ఏరియాలో 50 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో పవన్ సినిమాలకు ఉండే ఫ్యాన్ బేస్ ఈ డిమాండ్ కు కారణం. టాలీవుడ్ లో నైజాం ఏరియా రెవెన్యూలో సగానికి పైగా వాటా వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా బిజినెస్ లెక్కలు మరింత భారీగా ఉండొచ్చని అంచనా. ఈ చిత్రం కోసం డిస్ట్రిబ్యూటర్లు భారీ ఒప్పందాలకు సిద్ధమవుతున్నారు. పవన్ క్రేజ్ సినిమా హైప్ తో ఈ భారీ బిజినెస్ లెక్కలు సరిపోతాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. తేజ సర్జా హనుమాన్ తర్వాత పాన్ ఇండియా సూపర్ హీరోగా మారాడు. ఇప్పుడు మిరాయి సినిమాతో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. హనుమాన్ సినిమాతో తేజ సర్జా ఒక్కసారిగా స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగు సూపర్ హీరోగా అందరి దృష్టిని ఆకర్షించిన తేజ ఇప్పుడు మిరాయి చిత్రంతో మరో బిగ్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. సూపర్ యోధా పాత్ర కోసం పూర్తి మేకవర్ తో ఆకట్టుకుంటున్నాడు. మనోజ్ మంచు విలన్ గా, రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన పోస్టర్లు గ్లిమ్స్ తో అంచనాలను పెంచింది. తాజాగా విడుదలైన పోస్టర్లో తేజ రైలుపై ఉరకలేస్తూ కనిపించాడు. మే 28న రాబోతున్న టీజర్ సినిమాపై హైప్ ను మరింత పెంచనుంది. రానా కూడా ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేస్తూ ప్రమోషన్లో పాల్గొన్నాడు. 8 భాషల్లో 2D, 3D ఫార్మాట్లలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతుంది.